హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ గేమింగ్. ఇవాళ మా బాబు స్నాక్స్ ఏమైనా చేయమ్మా అంటే సరేలే ఏం చేద్దాం అనుకుంటా. సరే కజ్జికాయలు చేయమని చెప్పాడు. సరే చేస్తున్నాను. నేను ఫస్ట్ కొంచెం మైదా పిండి కలిపెట్టుకోవాలండి. మైదా పిండి కలిపేసాను బాగా ఇలా స్మూత్గా ఉండాలి మైదా పిండి. అట్లాగే స్టఫింగ్ దీంట్లో కజ్జికాయలోకి ఏం చేశానంటే ఎండు కొబ్బరి, బెల్లం, 4 యాలకులు, ఇంకా కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసాను. ఇంకా కొంచెం ఇది ఉంటుంది కదా, ముద్ద ఉంటుంది అన్నట్టుగా కొంచెం ఏం చేసాం, బొంబాయి రవ్వ దూరంగా నేతలు వేసేసి మొత్తం అంతా మిక్సీ చేసేసి ఇలా అవుతుందండి పౌడర్. చాలా టేస్ట్ బాగుంది, చాలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అట్లాగే ఇది పూరిలాగా చేసుకొని కజ్జికాయలు అది ఉంది కదా మిషన్, ఇది మనము ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఆయిల్ పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకోవాలి. పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వేయాలండి. నిండుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అంతలోపు మనము డ్రీ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. కొంచెం వేస్తున్నాడండి మా బాబు. వాడికి చాలా ఇష్టం అండి కజ్జికాయలు. ఇవి ఎప్పటి నుంచో చేయి అంటున్నారు. సరేలే అన్నట్టుగా నేను చేసేసాను గబగబా పిల్లల కోసమని. ఇట్లా మనము ఇట్లా తీసేసి వేస్ట్ అయినట్టు మొత్తం మళ్ళీ ఇంట్లో వేసేయాలి. మనం నెమ్మదిగా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఆయిల్ ఫ్రై చేసేద్దామండి. మా పాప వేస్తాడంటే స్లోగా వేయాలి, ఓకేనా? ఒక్కొక్కటి అలా వేయాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి నూనె దగ్గర. మా బాబుకి చాలా ఇంట్రెస్ట్ అండి, నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే మా మమ్మీ చెప్తానే ఉంటుంది, ఆయిల్ దగ్గరికి వెళ్ళొద్దు, డేంజర్ అంటుంది. కాకపోతే నేనే అయినాను. ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రీ ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? కొత్తగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలండి. చాలా బాగుంది, కాలుతుంది ఒక్కొక్కటి, కానీ తింటే టేస్ట్ చాలా అదిరిపోద్దండి. ఇలా కాలుతున్నాయి, మళ్ళీ ఇప్పుడే కదా తీసాం మనం. మా వాడు టేస్ట్ చూసాడంట, ఆగలేకపోతున్నాడు ఇంకా మా వాడు. సూపర్ తింటున్నాడండి, అందుకే. very tasty this one. I like it. Please like and subscribe to our channel.